కోలీవుడ్కి చెందిన ప్రముఖ డైరెక్టర్, నిర్మాత, నటుడు ఆర్. పార్థిబన్ 90వ దశకంలో ఆనాటి అగ్రతారలకు పోటీగా నటించి మెప్పించారు. అసిస్టెంట్ డైరెక్టర్గా కెరీర్ ప్రారంభించిన ఆయన దాదాపు 16 సినిమాలకు దర్శకుడిగా, దాదాపు 14 సినిమాలకు నిర్మాతగా పనిచేశాడు. 100కు పైగా సినిమాల్లో యాక్టర్గా పనిచేశారు. అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆయన వ్యక్తిగత విషయాలను పంచుకున్నాడు. నా దర్శకత్వంలో చేయటానికి హీరోలెవరూ ముందుకు రాలేదు. అలాంటి పరిస్థితుల్లో నేనే హీరోగా మారాను. ఆ సినిమాలో సీత నటించారు. అప్పటికే ఆమె హీరోయిన్గా 50 సినిమాలు చేశారు. ఆ సినిమా సమయంలోనే మేము ప్రేమించుకోవటం, పెళ్లి చేసుకోవటం జరిగిపోయాయి. నేను సీతను ప్రేమించటం పెద్ద విషయం కాదు, కానీ ఆమె నన్ను ఇష్టపడటం గొప్ప విషయమని నేను చెబుతూ ఉంటాను. కొన్ని వ్యక్తిగత కారణాల వల్ల పెళ్లైన 10 ఏళ్ల తర్వాత మేము విడిపోయాం. అప్పుడు మేము కలిసున్న ఇంటిని అమ్మేశాం. ఇంతవరకు మళ్లీ ఇల్లు కొనలేకపోయాను. అద్దె ఇంట్లోనే ఉంటున్నాను అంటూ అన్నారు. అయితే తాను ఇప్పటికీ సీతను గౌరవిస్తానని, ప్రేమిస్తానని, అందుకే 24 ఏళ్లైనా మళ్లీ పెళ్లి చేసుకోలేదు, ఇంకా సింగిల్గానే ఉంటున్నానని చెప్పుకొచ్చాడు. ఇక పార్థిబన్ 1990లో నటి సీతను పెళ్లి చేసుకున్నాడు. వీరికి 2 కుమార్తెలు, సంతానం. ఒక కుమారుడిని దత్తత తీసుకున్నారు. 2001లో పార్థిబన్, సీత విడాకులు తీసుకున్నారు. అప్పటి నుంచి ఇతడు ఒంటరిగానే ఉంటున్నాడు. సీత మరొకరిని పెళ్లి చేసుకోగా తర్వాతి కాలంలో ఆయనకు సైతం విడాకులిచ్చినట్టు తెలుస్తోంది. యుగానికొక్కడు, నేను రౌడీనే, పొన్నియిన్ సెల్వన్ 1, పొన్నియిన్ సెల్వన్ 2 వంటి పలు చిత్రాల్లో పార్థిబన్ నటించారు.